సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అత్తాకోడళ్ల మధ్య చిచ్చు రేపడంతో పాటు ఇరు వర్గాల వారి పరస్పర దాడులకు దిగి కొట్టుకునేందుకు కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో శిరీషకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యింది. ఇంటి నిర్మాణ పెట్టుబడి కోసం అత్త మామలను డబ్బు అడిగింది శిరీష. ఆ డబ్బుల విషయంలోనే అత్తా కోడళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అత్తా మామలతో పాటు వారి కుటుంబ సభ్యులపైన కోడలు ఫిర్యాదు చేసింది. కుటుంబ సమస్య కాబట్టి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని పోలీసులు సముదాయించారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటుండగానే అత్తా కోడళ్లకు చెందిన వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే పొట్టుగా కొట్టుకున్నారు రెండు వర్గాలకు చెందినవారు. ఇక ఆ గొడవను సద్దుమణిగించేందుకు పోలీసులు నానా తంటాలు పడవలసి వచ్చింది. కాసేపు నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.